అవుగనోళ్ళ మీకు రుణమాఫీ మొత్తం వచ్చినట్టేనా? కొందరికి మొత్తం అయింది, ఇంకొందరికి కాలే కదా. మరి వ్యవసాయ శాఖ ఆఫీస్కు పోయి దరఖాస్తు ఇచ్చొచ్చిండ్రా లేదా? బ్యాంకులో నడుచుకుంటే మాకేం సంబంధం లేదు, అగ్రికల్చర్ ఆఫీస్లోనే అడుగుపోర్రి అని చెప్తుర్రా. ఈడి పోతే ఆడికి పోర్రని, ఆడికి పోతే ఇంకొక ఆడి పోమని సతాయిస్తున్నారులే. ఇదేం కోసరా అని రోజు తిట్టుకుంటా ఆఫీస్లో పోయింటి బ్యాంకులో పోయింటి తిరుగుతుర్రా. కానీ ఈ భువనగిరి మండలం చందుపట్ల దిక్కోళ్ళకైతే గట్ల తిట్టుకొని సపోర్ట్ చేయక ఊకోలే. ఏం చేసి రోజుడుర్రి. ఈ రుణమాఫీ రానోళ్ళది అంతటా పెద్ద జంగే అవుతున్నది కదా. అట్లనే భువనగిరి మండలం చందుపట్ల కాడ కూడా రుణమాఫీ కానీ రైతులంతా ఒక్కటైపోయి పిఏఎస్ చైర్మన్ను, డైరెక్టర్ను, సీఈఓను ఆఫీస్ అర్రలేసి తాళం పెట్టిర్రు. ఇట్లిగా ఇక ఆఫీస్ బయట మాకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసుకుంటూ ధర్నాకు కూర్చున్నారు. లోపట ఉన్న ప్యాక్స్ చైర్మన్, డైరెక్టర్, సీఈఓ అందరుండి మమ్ములు అర్రలేస్తే ఏమొస్తుంది, తలుపు తీయని రోజు ఏందో అరుచుకొని న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక మరి కడుపు మండిన వాళ్ళ బాధ అట్లుంటుంది. కుర్చీల కాళ్ళు ఓరదాపుకొని కూర్చునేటోళ్ళకి ఏం తెలుస్తుంది బాధ. జర మండల లీడర్లు, ఆఫీసర్లు ముంగడబడి రానోళ్ళకి ఎందుకు రుణమాఫీ కాలేదో అరుచుకొని అలా గోస తీరుస్తే సర్కారు కూడా మంచి పేరుంటుంది, రైతులకింత మేలవుతుంది. ఎందుకు అశ్రద్ధతోటి అట్టిగా రైతుల బదనాం అవుతారు సార్లు అని అంటున్నారు బాధిత రైతులు.